ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ వైపే 350 సీట్లకు పైగానే అంటున్న అంచనాలు. ఇండియా కూటమి బ్లాక్కు దాదాపు 150 స్థానాలు, ఇతరులకు 50 లోపే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అభిప్రాయాన్ని ప్రతిబింబించట్లేదని విమర్శకులు. నువ్వా నేనా రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ. ఎగ్జిట్ పోల్స్లో దూసుకుపోతున్న ఇరు పార్టీలు. బీఆర్ఎస్ ఖాతా తెరవడమే కష్టపడుతున్న అంచనాలు. హైదరాబాద్లో పీఠం మరోసారి ఎంఐఎంకే. ఇండియాదే గెలుపు. తెలంగాణకు 4 కేంద్ర మంత్రి పదవులు. రాష్ట్రంలో 12 సీట్లు గెలుస్తాం. పవర్ హాలిడే. అన్నోటికి కరెంట్ షాక్ ఇవ్వాలి. కేసీఆర్ ఉద్యమకారుడు కాదు, వ్యాపారస్తుడు. విత్తనాలు వేరే బ్రాండ్ అడుగుతున్నారు. ఉమ్మడి గడువు ముగిసింది, ఇక చర్చే లేదు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం. జూన్ 27 తర్వాత కొత్త పీసీసీ ప్రక్రియ. ఆవిర్భావ వేడుకలకు అనారోగ్య కారణాలతో సోనియా దూరం. వేడుకల్లో పాల్గొనలేను. కాంగ్రెస్ పోగొట్టుకు నిరసనగా నిర్ణయం. సీఎం రేవంత్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ లేఖ. ఎవరి దారి వారిదే. ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ దూరం. సీఎం రేవంత్కి 22 పేజీల బహిరంగ లేఖ. నేడు పెరడ్ గ్రౌండ్స్లో అధికారిక వేడుకలు. సోనియా క్షమాపణ వేడుకున్నాకే. ఆనాటి బలిదానాలకు కాంగ్రెస్ పశ్చాత్తాపం ప్రకటించాలి. వేడుకలు జరిపే అర్హత ఆ పార్టీకి లేదు. సీఎం రేవంత్కు కేసీఆర్ బహిరంగ లేఖ. కాంగ్రెస్ తీరుపై నిరసన. ప్రభుత్వ వేడుకలకు దూరం. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ దయాభిక్ష కాదు. కాంగ్రెస్ హత్యాకాండ గుర్తు. అమరుల స్తూపం ఆవిష్కరణ అడ్డుకున్న కర్కశత్వం మరుస్తామా? 6 నెలల్లో అస్తవ్యస్తమైన తెలంగాణ రాష్ట్రం. ధాన్యం కొనక, విత్తనాలు అందక రైతుల అరిగోస. దశాబ్ది తెలంగాణ విజయ దుందువి. 3 రోజుల వేడుకలను ప్రారంభించిన బీఆర్ఎస్. తొలి రోజు అమృత త్యాగాల యాదితో ప్రారంభం. గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద కేసీఆర్ ఘన నివాళి. సెక్రటేరియట్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ. ఉమ్మడి ముచ్చట ముగిసినట్టే. ఆంధ్రప్రదేశ్తో తెగిన ఉమ్మడి బంధం. ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షం. ఎన్డీఏకి మెజారిటీ సీట్లు ఇచ్చిన సంస్థలు. క్షేత్రస్థాయి పరిస్థితుల్లో కుదరని పొంతన. ఎటు తేలని ఏపీ సంగతి. టీడీపీకి కొన్ని, వైసీపీకి మరికొన్ని సర్వేల ముగ్గు. లోక్సభ ఫలితాల్లో కూటమికి అనుకూలాలు. చెప్పులు కిలో పెడితే విత్తనాలు వస్తాయా? ఒక కంపెనీ విత్తనాలు కావాలంటే ఎట్లా? విత్తనాలు, ఎరువులు కొరత ఏమీ లేదు. కూడా ఉండడం వల్లే కనపడ. ఎన్డీఏ తీన్మార్. 350 పైగా స్థానాలు గెలుచుకోనున్న ఆ కూటమి. బీజేపీకి సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థల జోస్యం ఇదే. అధికార పీఠంపై ఇండియా కూటమి ఆశలు గల్లంతే. 150 స్థానాలకు అది పరిమితం. కేరళ, తమిళనాడులో ఖాతా తెరవనున్న ఎన్డీఏ. ఏపీలో కూటమిదే విజయ దుందుబి. అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లలో కూడా. దశాబ్ది సంబరం. ఘనంగా రాష్ట్రావతరణ ఉత్సవాలు. తెలంగాణలో నువ్వా నేనా. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపా మధ్య పోటాపోటీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడి. తెలంగాణను కేసీఆర్ వ్యాపార వస్తువుల్లో మార్చారు. రాష్ట్రావతరణ దినోత్సవం రాని ఆయనకు అసెంబ్లీకి వస్తానంటే నమ్మేది ఎవరు? ఒకరోజు ముందు స్వతంత్ర దినోత్సవాలు చేసే పాకిస్తాన్ మాదిరి కేసీఆర్ ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారా? మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఆహ్వానిస్తూనే అవమానిస్తారా? వేదికపై నాకు చోటేది, ప్రసంగించే అవకాశం ఏది? మీ అహంకార ధోరణికి ఇదే నిదర్శనం. తెలంగాణ కాంగ్రెస్ దయాభిక్ష కాదు, ప్రజా పోరాటాల ఫలితం. ఉద్యమాన్ని రక్తశక్తం చేసింది కాంగ్రెస్. బినామీ ఖాతాలో మేశారు. గొర్రెల పంపిణీ పథకాల్లో అడుగడుగున ఉల్లంఘనలు. అనిష దర్యాప్తులో వెల్లడి. ఎన్డీఏ హ్యాట్రిక్. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఎన్డీఏకు 350 నుంచి 400 వరకు సీట్లు. ఇండియా కూటమికి 200 లోపే. బీజేపీకి మళ్లీ సొంతంగానే మెజారిటీ. కాంగ్రెస్కు 40 నుంచి 70 సీట్లకు పరిమితం. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ క్లీన్ స్వీప్. మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, హర్యానాలో కోత. రాష్ట్రంలో పోటాపోటీ. కాంగ్రెస్, బీజేపీలకు అటు ఇటుగా సమానంగా సీట్లు ఇచ్చిన పలు సంస్థలు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు. కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుందని చెప్పిన మరికొన్ని సంస్థలు. తెలంగాణలో లోక్సభ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్లో ఉత్కంఠ. వైఎస్ఆర్సీపీదే ఏపీ. 94 నుంచి 104 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన ఆరంభస్థాన్. 50% ఓట్లతో 110 నుంచి 120 స్థానాల్లో ఫ్యాన్ ప్రపంచం సృష్టిస్తుందని చాణక్య పార్దాస్ వెల్లడి. అవతరణ కంటే కేసీఆర్ అగౌరవం. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఉద్యమాన్ని అవమానిస్తూ ఉత్సవాల. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ. దయతో తెలంగాణ ఇచ్చామని అహంభావం ధోరణి చూపుతున్నాడు వ్యాఖ్య. మోదీ మ్యాజిక్. తిరుగులేని మెజారిటీతో కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ. ఎన్డీఏకు 350 పైగా అంటున్న ఎగ్జిట్ పోల్స్. 400 పైన రావచ్చటున్న 3 సంస్థలు. కేరళలో ఖాతా తెరవనున్న కాషాయ దళం. తమిళనాడు, ఏపీ, తెలంగాణలోని విస్తరణ. తెలంగాణలో నువ్వా నేనా. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ. అయినా బీజేపీదే పైచేయి. బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ అంచనా. కాంగ్రెస్కు 7 నుంచి 8, బీజేపీకి 8 నుంచి 9 సీట్లు. ఏపీలో ఇండియా కూటమిదే విజయం. మెజారిటీ సర్వే సంస్థల మాట ఇదే. కాకతీయులను, సమ్మక్క సారలక్కను చంపిన రాజులని చూస్తా. కళాతోరణం ఉంటుందా ఉండదా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ప్రభుత్వ చిహ్నం విగ్రహంపై అసెంబ్లీలో చర్చకు పెడతాం. రాష్ట్రావతరణ దినోత్సవంపై కేసీఆర్ గౌరవం లేదు. తెలంగాణకి రూపకల్పన పూర్తి బాధ్యత అందశ్రీదే. రాలేను. ఆవిర్భావ వేడుకలకు నన్ను ఆహ్వానించిన తీరు అవమానకరం. తెలంగాణలో అస్తిత్వ చిహ్నాలపై విషయం కక్కుతున్నారు. ప్రభుత్వ పోకడల్లో బీఆర్ఎస్ నిరసిస్తుంది. గతంలో తప్పులకు క్షమాపణ చెప్పాలి.